వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న విషయము కల్వకుంట్ల కవిత. ఈ కల్వకుంట్ల కవిత గారి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే తన లేఖ కూడా మరి రాజకీయాల్లో రసవత్తరంగా సంచలనాన్ని సృష్టిస్తుంది. అంతేకాదు మరి కల్వకుంట్ల ఫ్యామిలీలో మూడు ముక్కలాట మొదలైందా అనే విధంగా కూడా ఉంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి ఈ సంవత్సరం ఎందుకు కల్వకుంట్ల కవితకు ఇంత బ్యాడ్ టైం నడుస్తుంది అనుకునే విధంగా కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంతేకాదు తను ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా స్పందిస్తున్న విచిత్రమైన బిహేవియర్ కూడా మనం చూస్తున్నాము. మరి ఆ బిహేవియర్ ని దృష్టిలో పెట్టుకుంటేనే మరి కవితకు ఎందుకు ఏదైనా గ్రహణం పట్టిందా అనే విధంగా కూడా తన జాతక పరంగా ఏం జరుగుతుంది అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి కూడా మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. అసలు ఏం జరుగుతుంది కవిత విషయంలో, కవిత జాతక విషయంలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, నిజంగా తను సపరేట్ పార్టీ పెట్టబోతున్నారా? ఎందుకు అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా షర్మిల కూడా పార్టీ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగబోతున్నాయా? ఈ తండ్రికి రాసిన లేఖ అంటే మాజీ సీఎం కేసీఆర్ గారికి రాసిన లేఖ కూడా ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఏ విధంగా వెళ్ళబోతుంది? అసలు కవిత గారి జాతకంలో ఏముంది? తను అనుకున్నట్టుగా అధికారంలో ఉండబోతుందా, లేకపోతే మొత్తానికే పార్టీ నుంచి బయటికి వచ్చి వేరే పార్టీ పెట్టి కూడా ఆ పార్టీలో తను గెలుపొందబోతుందా, లేకపోతే అపజయాన్ని ఎదుర్కోబోతుందా? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా రాజకీయాల విషయానికి వస్తే రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అందులో ఆడవాళ్ళ రాజకీయాలు మొదలయ్యాయి. ఇక్కడ మహిళలే రాజకీయంలో కొత్త కొత్త కోణాల్లో కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కవిత గారు కావచ్చు, మరి కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో కొన్ని నెగిటివ్గా తీసుకున్నారు, కొన్ని పాజిటివ్ పాయింట్స్ని ఎంటర్ చేశారు. అవి దృష్టిలో పెట్టుకుంటే ఒక వారం రోజుల క్రితము ఒక టాపిక్ హైలైట్ అయింది సోషల్ మీడియాలో, కల్వకుంట్ల కవిత సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అని. అంటే ఈ లేఖ వచ్చిన తర్వాత నిజమేనేమో అని జనాల్లో ప్రచారం నడుస్తుంది, రాజకీయాల్లో ముఖ్యంగా ప్రచారం నడుస్తుంది, నిజంగా తను సపరేట్ పార్టీ పెట్టబోతుందేమో అని. కొంతమంది ఏమంటున్నారంటే జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళంతా సీఎంలు అవుతారు, అధికారంలో ఉంటారు అనేది. మరి అలాంటిది ఇప్పుడు కవిత కూడా జైలుకి వెళ్ళొచ్చింది కదా, మరి తను కూడా ఒకవేళ అధికారానికి రాబోతున్నారా? ఎందుకంటే ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, అలాగే కేసీఆర్ గారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే కవిత జాతకం ఎలా ఉండబోతుంది ముఖ్యంగా అది కావాలి గురుగారు. అయితే ఇక్కడ మనము ఏదైతే మనం ఆలోచించామో, జైల్లో ఉన్న వాళ్ళందరూ పార్టీలు పెట్టి గెలుస్తున్నారు, సీఎంలు అవుతున్నారు. ఇది అలా అయితే రోజుకి 100 మంది సీఎంలు అవ్వాలి. అంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ అట్లా కారు. వాళ్ళ కర్మ బాలేక, వాళ్ళ టైం బాలేక, వాళ్ళు చేసినటువంటి తప్పులో లేకపోతే మీద పడినటువంటి నిందల వలన శిక్షలు పడతాయి, జైలుకి వెళ్తుంటారు. అది కామన్గా వారి వారి విధానాలను బట్టి జరుగుతూ ఉంటుంది. పార్టీలో ఉన్న తర్వాత తప్పుదాయాలు జరుగుతూ ఉంటాయి. అది తప్పదు. ఇంకా అది బలవంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంక తప్పదు. ఆ తర్వాత పార్టీలు మారిన తర్వాత వారి జాతకం కూడా తల్లకిందులైపోతుంది. అందువల్ల వాళ్ళు జైలుకి వెళ్ళడం, శిక్ష పడటం అనేది జరుగుతుంది. పార్టీ మారినప్పుడు తప్పదు. జైల్లో ఉన్న వాళ్ళందరూ సీఎంలు అవ్వలేరు. ఇది. రెండోది వచ్చేసి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే కేసీఆర్ గారి కూతురు గారు ఉన్నారో, వారి యొక్క కూతురు గారు పార్టీ పెట్టడంలో ఉన్నటువంటి తాంత్వర్యం, ఆత్వర్యం ఏదైతే ఉందో, పార్టీ పెట్టడం అయితే ఖచ్చితంగా జరగొచ్చు. పార్టీ పెట్టుకునే మంతనాలు అయితే ఖచ్చితంగా జరగవచ్చు. ఎందుకంటే ఆవిడ ఒక హరస్కోప్ ప్రకారంగా చూసినప్పుడు ఆవిడది భరణి నక్షత్రంలో ఉన్నారు. ఆవిడ ఆ భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు ఆవిడ నుంచి చూసుకున్నప్పుడు ఏంటంటే 5వ స్థానంలో శని భగవానుడు ఉండడం. అలానే శని భగవానుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్నగా చేసినప్పటికీ మాటల ద్వారా యుద్ధం చేస్తాడు. 5వ స్థానంలో శని భగవానుడు ఏం చేస్తాడంటే మాటల ద్వారా యుద్ధం చేస్తాడు. ఈ రోజు మాట్లాడితే ఎప్పటికోగానే అది ఫలించదు అనమాట. ఆవిడ ఎప్పటి నుంచో ప్రయత్నాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు మనకి. అయితే ఇంకోటి కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే కనుక, షర్మిల గారు పార్టీ పెట్టారంటే ఆవిడ విధానాలు వేరు.
ఇక్కడ వారు పుట్టడంతోనే వాళ్ళ నాన్నగారు ఆస్తులు అనేది ఇచ్చేశారు. ఓకే. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ దాంట్లో ఎవరి సంపాదన వారిదే. అవును. వారి మైనింగ్స్ వారు, వీరి మైనింగ్స్ వీరు, వీరు చేసుకునే వ్యాపారం వీరికి ఉంది, వారు చేసే వ్యాపారం వారికి ఉంది. Yes. జగన్ గారు ఎప్పుడైతే దగ్గరికి రానిలేదో ఆవిడ పార్టీ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ సిస్టమ్ అసలు వాళ్ళకి జరిగినటువంటి వేరేది కోణం అది. Hmm. కానీ ఇక్కడ మనము తీసుకునే రాజకీయ కోణంలో ఆవిడ చెల్లెలే ఈవిడ చెల్లెలే కాబట్టి మీరు అడిగారు. అవును. కానీ కల్వకుట్ల కవిత గారు ఎవరైతే ఉన్నారో వీరు ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. Hmm. ఉమ్మడి కుటుంబంగా ఒకటే ఫ్యామిలీ, ఒకటే పార్టీ, ఒకటే అవును. విధానంలో నడిచేటువంటి కుటుంబం ఇది. అవును. ఈ ఉమ్మడి కుటుంబంలో నుంచి ఇంకొక వ్యక్తి బయటికి వచ్చి పార్టీ పెట్టడం అనేది ఇది కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. Yes. కాకపోతే పార్టీ పెట్టడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. Hmm. ఒకటో కారణం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో, Hmm. కేసీఆర్ గారి అబ్బాయి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో Hmm. ఇతను పార్టీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా పనులు చేసుకొని పార్టీకి సంబంధించిన వర్ణాలన్నీ కూడా చూసేటువంటి వ్యక్తిగా ఉన్నారు ఈయన. Yes. అయితే మనకిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ. Yes. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అనే పేరు స్థాపించి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అనే పేరు స్థాపించి, Hmm. ఆ బీఆర్ఎస్ అనే పేరు బాగలేక Hmm. కొంతమేర ఇబ్బంది పడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. Yes. అందువల్లే గెలవలేదా అని కూడా కొంత ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్టీ మళ్ళీ మార్చడం ద్వారా Hmm. వారి పేరే పెట్టుకోవడానికి లేదు, రాష్ట్రాన్ని ఏం కాపాడతారు. Yes. ఒకటి. Yes. రెండోది, పార్టీ పెట్టినటువంటి 10 నుంచి 15 సంవత్సరంలోపే రాష్ట్ర స్థాయి కాకుండా మనకి కేంద్ర స్థాయిగా పార్టీని ఏర్పరచడం, వారు చేసినటువంటి తప్పులు ఇవన్నీ. అవును. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అది మనం అనకూడదు అనమాట. కొంత మనకి తినడానికి ఉంది కదా అని చెప్పేసి అని ఒక 100 మందిని తీసుకొచ్చుకొని మనం కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, తింటూ ఉంటే కొండలు కూడా కరిగిపోతాయి. అవును. అంటే మనకి ఓట్లేసి గెలిపించారు కదా అని చెప్పేసి రాష్ట్రంలో గెలిచారని చెప్పి దేశం మొత్తం గెలవాలని లేదు కదా. అవును. వారు చేసినటువంటి తప్పు ఏంటంటే దేశం మొత్తం కూడా మన సలహాలు తీసుకుని గెలుస్తారనే ఒక అలాంటి చిన్న చిన్న తప్పుల వలన వారు పార్టీని కోల్పోవడం, Okay. పార్టీలో గెలవలేకపోవడం జరిగింది. Hmm. అంటే వారు చేసిన మంచి పనుల చెడ్డ పనులను తర్వాత Hmm. పార్టీ పరంగా అయితే, Hmm. ఇకపోతే ఆ పార్టీ అనేది ఇప్పుడున్న దాని ప్రకారంగా ఆ నక్షత్ర రాశి ప్రకారంగా కూడా బీఆర్ఎస్ అనే పార్టీ వాళ్ళకి కలుసుబాటుగా రాకపోవడం, Hmm. అది పార్టీ పేరు మార్చలేకపోవడం, పదే పార్టీల పేర్లు మారుస్తూ కండవాలు మారుస్తే గెలవడం అనేది చాలా కష్టం. చేసిన మంచి పనుల తర్వాత విషయం. Yes. ఇకపోతే కవిత గారి జాతకం వారి ఇంట్లో కల్లా కొంత బాగుంది అని చెప్పొచ్చు. Hmm. ఈ 2025 సంవత్సరంలో Hmm. పార్టీ పెట్టగలిగితే, అది జూన్ మాసం, జూలై మాసం, ఆగస్టు మాసాల్లో కనుక Okay. పార్టీ పెట్టగలిగితే గనక, పార్టీ పేరుని గనక మోపించేసి బయటికి పబ్లిసిటీ చేయగలిగితే, ఆవిడకు ఇప్పుడున్నటువంటి జాతక ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఏదో ఒక నేషనల్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి విధానం వారి యొక్క మంతనాలు జరుగుతున్నాయి అనేది చిన్న ఆలోచన ప్రకారంగా చెప్తున్నా, వీరి యొక్క హరస్కోప్ ప్రకారంగా. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు కేటీఆర్, కేసీఆర్ గారు. వాళ్ళ జాతక ప్రకారం కూడా 2025 కాదు 2029 వరకు కూడా జాతకం అంతగా బాగలేదు. మళ్ళీ పార్టీలో గెలుస్తారేమో కానీ సీఎంలు అయ్యేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఆలోచన కాదు, అసలు వాళ్ళు గెలిచి సీఎంలు అయ్యేటువంటి విధానం కూడా నాకు కనిపించట్లా. ఇంకేదైనా వాళ్ళ అదృష్టం బాగుండి అశ్వమేధ యాగమో, లేకపోతే చండీ హోమం లాంటి 16 హోమాలు, ఇలాంటి ఏదైనా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనో, లేదా ఒక 21 మంది కన్య బ్రాహ్మణుల చేతనో తెప్పించి చేయించితే ఇంకేదైనా అలా ఏమైనా కావచ్చేమో, అంతేగాని వేరే విధంగా అయితే లేదు. ఇకపోతే ఏదైనా గురువుల దగ్గర, ఏదైనా మంచి తంత్ర పూజలు చేసే వాళ్ళ దగ్గర పక్కాగా చెప్తున్నారా ఈ మాట? ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ పోటాపోటీగా నడుస్తుంది బీఆర్ఎస్ లో. ఎందుకు నడుస్తుందంటే ఇప్పుడు వంశపారంపర్యంగా చూసుకున్నట్లయితే కేటీఆర్ఏ అర్హుడు, ఎక్కడ కేసీఆర్ తర్వాత అనేది ఒకటి ఉంటుంది. ఇంకో విధంగా ఎలా ఉంది అంటే హరీష్ రావు గారి విషయానికి వచ్చేసరికి పార్టీ స్థాపించినప్పటి నుంచి సీనియర్ నాయకుడిగా, అనుభవస్తుడిగా నేనున్నాను కాబట్టి నేనే అర్హుణ్ణి అని ఆయన అంటున్నారు. ఓ పక్క కవిత గారు తెలంగాణ జాగృతిని నిలబెట్టిన ఆడపడుచుని నేను అని చెప్పేసి కవిత గారు అంటే, అందుకే అంటున్నా అసలు సీఎం అయ్యే అర్హత లేదు అంటే అవి కనిపించట్లేదు వాళ్ళకి అని అంటున్నారు కదా. అందుకు నిజమేనా? ఎందుకంటే జనాలు కూడా నమ్మలేరు ఇది. ఇక్కడ వాళ్ళ జాతక ప్రకారంగా అయితే రాష్ట్రాన్ని పాలించేటువంటి విధి విధానాలలో వీళ్ళంతా గ్రౌండ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు. ఫేస్ రీడింగ్ గా ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాలన చేసేటువంటి విధానం అయితే కేటీఆర్కి కానీ లేకపోతే కేసీఆర్కి కానీ ఇప్పుడైతే లేదు. జాతక ప్రకారంగా కేసీఆర్కి ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ కి వచ్చేటువంటి ఎలక్షన్ కి సహకరించకపోవచ్చు. అతనికి ఉన్నటువంటి జాతకం అయితే అంత పెద్దగా కనిపించట్లేదు నాకు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జాతక ప్రకారంగా కవిత గారు ఒక్కరికే ఉన్నది అదృష్టం. అన్ఎక్స్పెక్టెడ్ గా సీఎం అయినా ఆశ్చర్యపోయే అవసరం లేదు.
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కానిచ్చు, మీకు శ్రేణులు కావచ్చు, ఈ కవిత గారి జాతకం చూసినప్పుడు తెలియకుండా చాప కింద నీరులాగా అందరూ కూడా ఈమెకి సపోర్ట్ చేసే విధంగా కనబడుతున్నారు. మరొకటి, ఇక్కడ వీరు వేసినటువంటి మంతనాలు ఏవైతే ఉన్నాయో వీరు నేషనల్ పార్టీ సపోర్ట్ కోసం మాత్రమే ముందు మనం అనుకోవాల్సినటువంటి విషయం. నేషనల్ పార్టీ సపోర్ట్ డైరెక్ట్ గా కేసీఆర్ వెళ్తే ఎవరు నమ్మరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు అందరూ కూడా బూతులు తిట్టినటువంటి బూతులు పురాణం ఉన్నటువంటి పార్టీలు మళ్ళీ పోయి బీజేపీతో కలుస్తా లేకపోతే కాంగ్రెస్ తో కలుస్తా అంటే ఎవరు నమ్మరు. వీరు నేషనల్ పార్టీ పెట్టి వీరు పోయి కలవడం అనేది అది కరెక్ట్ కాదు, ఎందుకంటే తగ్గినట్టే కదా. అందుకని చెప్పేసి వీరు కలవడానికి లేకుండా ఉండడం వలన వీరు ఒక పక్క నుంచి బీఆర్ఎస్ నడిపిస్తూ అక్కడ ఏదో కొన్ని సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు కవిత గారి ద్వారా నేషనల్ పార్టీ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ వనరులన్నీ వారి చేతిలో ఉంటాయి కాబట్టి వారు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక లాస్ట్ ఎలక్షన్స్ మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎలక్షన్స్ కి అక్కడ 3 పార్టీలు ఏకమై, అంటే ఇప్పుడు కవిత గారి జాతక ప్రకారమే చెప్తున్నారు అన్నారు కదా, ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాలకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే దీనికోసమే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మనకి ఇప్పుడు జాతక ఇప్పుడు ఏదైతే గోచారం ఉందో ఆవిడ పుట్టినప్పుడు ఆవిడ జన్మించినప్పుడు ఉన్నటువంటి గోచార ప్రకారంగా ఆవిడ భరణి నక్షత్రంలో ఉన్నారు. భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ 2వ స్థానంలో చూసినప్పుడు కుజుడు గురువు ఉన్నారు. ఈ 3వ స్థానంలో కుజుడు గురువు ఉండడం, అలానే ఈ శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం, రాహు 6వ స్థానంలో ఉండడం అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ సింహరాశిలో శని ఉండడం, ఈవిడ స్వతహాగా ఎప్పుడు కూడా గెలవలేరు. ఆవిడికి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటే మాత్రమే, ఎంతో సపోర్ట్ కావాలి ఆవిడికి, గెలవాలి అంటే ఎంతో సపోర్ట్ ఉండాలి. ఆవిడికి చూడటానికి సింహంలాగా మంచి పరిపాలన చేసేటువంటి విధి విధానాలు, ఆవిడికి ఆలోచన విధానం, పాలించేటువంటి విధానం అన్నీ ఉన్నాయి. కానీ ఆవిడికి తగ్గటువంటి సపోర్టింగ్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఆవిడ రాణించలేదు. సొంతగా పార్టీ పెట్టినా కూడా పరిపాలన చెయ్యలేని పరిస్థితి ఆవిడ జాతకంలో. కానీ కేంద్ర సపోర్ట్ అనేది ఉంటే, కేంద్రంలో ఏ పార్టీ అయితే వస్తుందో ఆ పార్టీ శ్రేణుల సపోర్టు, ఆ పార్టీ నాయకుల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇండివిజువల్ గా అయినా కవిత గారు గెలిచేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కానీ చాలా సమయం పడుతుంది. ఆవిడ కూడా చండీ హోమాలు, అశ్వమేధ యాగాలు చేయించుకోవాలి. చేయించుకుంటేనే ఖచ్చితంగా అవుతుంది. లేదా తంత్రగాల చేత, మంత్రాలు కాదు తంత్ర వాళ్ళ చేత వేరే పార్టీలు కానీ వేరే పార్టీ శ్రేణులు కానీ మా జోలు రాకుండా చేసుకునే విధానాలు ఈ మధ్య పార్టీల్లో చాలా ఎక్కువైనాయి. ఆ విధంగా చేయించుకుంటే ఏమైనా అయితే అవ్వచ్చు. అంటే అప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు, ఈవిడికి జాతక ప్రకారంగా కాకుండా కొన్ని రకాలటువంటి తంత్ర శక్తులు ఉంటాయి. ఆ తంత్ర శక్తుల్ని ఆవిడలో నింపితే కనుక అలాంటి విధానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినటువంటి నేషనల్ లెవెల్లో కాదు, కేంద్ర లెవెల్లో కాదు, రాష్ట్ర లెవెల్లో కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆ రకంగా గెలిచినటువంటి పార్టీలు, ఆ రకంగా గెలిచినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అదే రకంగా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందరని కాదు, చాలా మంది ఉన్నారు ఆ రకంగా గెలిచిన వారు. ఇకపోతే ఈవిడకి 5వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ గురువు గారు, ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పారు కేంద్రంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ శ్రేణుల సపోర్ట్ తీసుకుంటేనే తను గెలిచే అవకాశం ఉంది అన్నారు కదా, మరి ఆ పార్టీ శ్రేణులనే ఈ రోజున తను వ్యతిరేకిస్తున్నారు, మరి అలాంటప్పుడు ఎలా తనకు సాధ్యం? ఇప్పుడు దానికోసమే ఇప్పుడు ముగ్గురు కూడా, కవిత గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, ముగ్గురు కూడా ఏదైతే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీల మీద దుమ్ముదుమారంగా ఉన్నారు. కానీ కవిత గారిని పక్కన చేసింది దానికోసమే. ఇప్పుడు వాళ్ళు పెద్ద మొహాలుగా ఉన్నారు కాబట్టి వారే తిట్టి వారే నీళ్లు పోయలేరు కదా, అందుకని చెప్పేసి వారు పక్క నుండి పార్టీ విధానాలు నడుపుతున్నారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఏదో ఒక విధమైనటువంటి జనానికి కనిపించేటువంటి పనులు చేయడం, అది చిన్నది కానీ పెద్దది కానీ, అది ఫ్రీ బస్సు ఫెయిల్ అయినాయా, గ్యాస్ ఫెయిల్ అయిందా, ఇలాంటివన్నీ పక్కన పెడితే ఏదో ఒక రకమైనటువంటి జనాలకి దగ్గరేటువంటి 2-3 పనులు చేయడం ఒకటి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారి మాట, అతను చేయించేటువంటి కొన్ని రకాల హోమాలు, పూజలు, ఇవన్నీ కూడా తనకి మంచి సీట్లు వచ్చే పరిపాలించేటువంటి విధానం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక గెలిచిన తర్వాత వారు ఏం చేస్తారనేది మనకి తెలిసిన విషయమే కదా, అది ఏ పార్టీలో ఉన్నటువంటిది అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పక్క రాష్ట్రాల సపోర్ట్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీఎంలు గారికి కనిపిస్తా ఉంది. అందువలన వీరికి ఉన్నట్టు బలం పెరగాలి.
బలం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ పనికిరాదు. ఇప్పుడు కవిత గారి జాతకం ఒకటే బాగుంది. ఈ కవిత గారి జాతకం బాగుంది కాబట్టి అందుకని చెప్పి వారింట్లో ఎవరు లేరు కాబట్టి కవిత గారిని బయటికి తీసుకోవడం జరిగింది. వేరే పార్టీ పెట్టించేసి కేంద్ర ప్రభుత్వంతో సపోర్ట్ పలికితే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే వీరికి సపోర్ట్ చేసే ప్రభుత్వం పలికితే గనక అప్పుడు వీరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా కాంగ్రెస్ డైరెక్ట్ గా ఇక్కడ సీఎంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేయదు. కాంగ్రెస్ సపోర్ట్ చేయదు కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాయి, పక్క రాష్ట్రాలు ఏ పార్టీలో కుంభకోణం 3 పార్టీలుగా గెలుచున్నారో అలాంటి పార్టీలతో సపోర్ట్ చేసుకుంటేనే వీరికి నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి శ్రేణులు ఉన్నారో వీరికి సపోర్ట్ చేయడానికి మాత్రమే పార్టీ పెట్టున్నారు. ఓకే, ఇప్పుడు తను గనక ఇప్పుడు సపరేట్ పార్టీ పెట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే గనక గెలిచే అవకాశాలు ఉంది, కరెక్టే. కాకపోతే తన ఫ్యామిలీ నుంచి ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కేసీఆర్ గారి సపోర్ట్ గానీ, కేటీఆర్ గారి సపోర్ట్ గానీ, హరీష్ రావు గారి సపోర్ట్ గానీ ఉంటుందంటారా తర్వాత? ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మొన్న జైలుకి వెళ్ళారు, మొన్న కేసులు పెట్టి జైలుకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఢిల్లీ దాకా వెళ్ళింది తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, వెళ్ళారు, తీసుకొచ్చారు కదా. ఎవరింటి ఆడపిల్లని ఎవరు వదులుకోరు కదా. కేవలం ఇది ఏంటంటే ప్రజల్ని పాలించడానికో ఏదో మంచి చేద్దామనో, పార్టీలో ఉండి అలవాటు అయ్యేసి మేము బయట ఉండలేకపోతున్నామనో, వాళ్ళకు ఉండేటువంటి ప్రెజర్స్, అంతకుముందు చేసినటువంటి తప్పుల్ని బయట పెడుతున్నారు, మనం కూడా ఏదో ఒక పార్టీలో ఉండాలి, మనకు కూడా ఏదైనా సపోర్ట్ కావాలి అనేనో కేటీఆర్ గారు మాట అంటారు, ఎవరు చేసే వృత్తిలో వారు ఉండాలి, అలవాటు పడ్డ వృత్తి కాబట్టి తప్పదు అని. అది చాలాసార్లు మనం విన్నాం. అలాంటి వాటిలో వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి వేరే ఇంకేం చేయలేరు. అది హైలైట్లో ఉంటుంది కాబట్టి దాంట్లోనే కొనసాగాలనో ఇలాంటి వాళ్ళ ఆలోచన వల్ల వారింట్లో ఎవరొకరు పదవిలో ఉంటే వారికి ఉన్నటువంటి తప్పులన్నీ చెప్పుకోవచ్చు, లేదా మంచి పరిపాలన చేద్దామని ఆలోచన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వారింట్లో జాతక ప్రకారంగా ఈ కవిత గారిది ఒక్కటే బాగుంది. ఇంకోటి ఏంటంటే 3వ స్థానంలో గురువు ఉన్నాడు, కుజుడు గురువుతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మొన్న మే 18వ తారీఖున గురువు మారాడు అంటే ఆవిడికి అదృష్టాన్ని ఇస్తున్నాడని. మళ్ళీ కూడా సేమ్ మిథున రాశిలోకి వచ్చాడు. ఎవరు? గురువు బుధుడితో కలిసి ఉన్నాడు. ఈసారి గురువు బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 18 మాసాలు ఉంటాడు. ఈ 18 మాసాల్లోపు పార్టీ అనేది ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. అవన్నీ కూడా గమనించారు వాళ్ళు. 18 నెలల్లో ఆమె పెట్టే పార్టీ ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. కేంద్ర స్థాయికి వెళ్ళొచ్చు, లేకపోతే వీళ్ళే కేంద్రానికి సపోర్ట్ గా పార్టీ పెట్టొచ్చు. ఏదైతే కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి, నేను కూడా బీఆర్ఎస్ అనే పార్టీని రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి తీసుకెళ్లాలన్నారు, ఆ మాట మీద కవిత గారు కూడా తీసుకెళ్లేటువంటి ఆలోచన ఉండొచ్చు. ఈ 18 మాసాలను జరగొచ్చది. ఎందుకంటే గురు బుధువులతో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ గోచార ప్రకారంగా కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి పాజిటివ్ గా ఉంటుంది ఆలోచన కూడా. ఆవిడ ఆలోచన కావచ్చు, చదువు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా సరే ఆవిడకి తట్టలేరు. బయటికి ఫేస్ కనిపించేది కేటీఆర్ కావచ్చు, కానీ లోపల ఆవిడ ఆలోచన ఎట్లా ఉంటుందంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పార్టీనే కాదు 100 పార్టీల్ని, 1000 మంది శ్రేణుల్ని, ఎంత మందినైనా సరే అక్కడ ఆవిడ మెయింటైన్ చేయొచ్చు. అంత మేధాశక్తిగా ఉంటుంది ఆవిడ ఆలోచన. ఆవిడ గోచారం చెప్తుందనమాట, అలా ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ ఇవిడికి వచ్చేసి ఇంకోటి చూసుకున్నట్టయితే కనుక 11వ స్థానంలో